4 టాపిక్స్. అకౌంట్స్ పేయబుల్ ఎలా చూసింటారో 4 టాపిక్స్. అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటాయి. కొత్తగా అయితే ఏమీ ఉండవు. ఓకే, దీంట్లో ఎలా చేస్తారో దీంట్లో కూడా అలాగే ఉంటాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? అకౌంట్స్ రిసీవబుల్లో మీనింగ్ ఏంటి? చెప్పండి, మీకు తెలిసిన కాడ చెప్పండి. కస్టమర్స్కి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ క్రెడిట్ రూపంలో సేల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ రిసీవబుల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ని అప్పుగా సేల్ చేస్తే దాన్ని మనం అకౌంట్స్ రిసీవబుల్స్ అంటాం. వాళ్ళు ఇమీడియట్గా క్యాష్ ఇవ్వకపోవచ్చు, 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాత ఇవ్వచ్చు, అప్పుగా చేసాం కాబట్టి. దానికి సంబంధించి అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ ఆర్ కాన్ఫిగరేషన్స్ మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అకౌంట్స్ పేయబుల్ మీద కానీ అకౌంట్స్ రిసీవబుల్స్ మీద కానీ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది చాలా సింపుల్లే, అంత ట్రబుల్స్ ఏం అనిపించదు. ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. చూడండి, డెఫినేషన్ చూడండి. స్మాల్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్. ఇట్ హ్యాండిల్స్ కస్టమర్ ఇన్వాయిసెస్, approvals, payments and other allied activities. Any postings made in accounts receivable is updated in general ledger GL as well as. సో ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మన కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసినప్పుడు వాటిని మనం మేనేజ్ చేయగలుగుతాం, రికార్డు కూడా చేయగలుగుతాం. సో వాటికి సంబంధించి ఇన్వాయిసెస్ని ఎలా పోస్ట్ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలన్నది మనకి అకౌంట్స్ రిసీవబుల్స్లో మనం చూసుకోవచ్చు. ఓకే, డన్. చూడండి, సేమ్ మీరు వెండర్లో ఎట్లా చూసింటారో సేమ్ దీంట్లో కూడా అదే డేటా ఉంటుంది. కస్టమర్ మాస్టర్ డేటాలో జనరల్ డేటా ఉంటుంది, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది, సేల్స్ డేటా ఉంటుంది. అంటే మనం ఒక కస్టమర్కి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేస్తున్నప్పుడు అతని నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. తర్వాత కంపెనీ కోడ్ పరంగా రీకాన్సిలేషన్ అకౌంట్, అతను డొమెస్టికా లేదంటే అదర్ కంట్రీ పర్సనా. ఓకే, సో తర్వాత దాని పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, మెథడ్స్ ఎలా ఉన్నాయి, డన్నింగ్ ప్రొసీజర్ ఎలా ఉంది, ఆల్టర్నేటివ్ పేయీ ఎలా ఉంది, సేల్స్ డేటాలో పార్ట్నర్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, కరెన్సీస్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్ లయబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనము చెక్ చేసుకుంటాం ఒక పర్సన్కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసినప్పుడు. సో అది తర్వాత అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్. దీంట్లో కూడా సేమ్ అంతే. క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్, ఓబి D2, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, వన్ టైమ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XDN1, అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ OBIR, క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్స్ అకౌంట్స్ FS00. సో కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 F-22, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, కస్టమర్ మాస్టర్ చేంజెస్ XD02, కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XD03, కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10N, కస్టమర్ పేమెంట్ F-28. ఓకే, ఇలా ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో మనకి చేద్దాం ఎలా అనేసి. అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించి PDF గ్రూప్లో వేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో దీంట్లో కూడా ఈ PDFలో 4 కలిసి ఉంటాయి. అకౌంట్స్ రిసీవబుల్స్, తర్వాత క్యాష్ డిస్కౌంట్స్, తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి దీంట్లో. ఓకే, డన్. సో ఫస్ట్ వచ్చేసి మనము
ఓబీ డ్యూటీలోకి వెళ్దాం. చూడండి, ఎక్కువసేపు ఉన్నామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సార్ మాది పనిచేయట్లేదు సార్, 2 రోజులు వచ్చింది. చెప్పారు, నేను చెప్పాను కదా, నేను 2 days ఏదో సర్వర్ వాళ్ళ బిజీ ఉంది అంట చెప్పారు మనకి. ఓకే, ఓకే సార్. ఓబీ డ్యూటీ అది ఓల్డ్ సర్వర్ కాబట్టి అది ఉంది. మీది కొంచెం ఈ మధ్య ఉండి ఉండొచ్చు కొత్తగా, అందుకోసం మీది ఇదే ఉండొచ్చు. ఓకే, చేంజ్ వ్యూ, కస్టమర్ అకౌంట్ గ్రూప్, న్యూ ఎంట్రీస్. ఇక్కడ మనం 3 చేసుకోవాలి. మనం వెండర్లు ఎలా చేసుకున్నామో HCL1, HCL2, HCL3 అని, ఇక్కడ కూడా ఒక 3 డొమెస్టిక్, ఇంటర్నేషనల్, ఎక్స్పోర్ట్, 1 టైం కస్టమర్స్ అని 3 చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనం 1, 2, 3 చేశాం కదా, ఇక్కడ 4, 5, 6 చేద్దాం. HCL 4 డొమెస్టిక్ వెండర్, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్, సేమ్ అవేగా చెప్పింది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా సేవ్ చేయండి. ఇక్కడ అకౌంట్స్ రిసీవబుల్స్ ఒక్కసారి చేయండి అంతే. ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఇక్కడ నేను ముందు చేసి ఉంటాను కాబట్టి ఇక్కడ ఉన్నాయి. మీరు కూడా ఒక కంపెనీ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. జస్ట్ మీరు కంపెనీ కోడ్ మార్చుకుంటే చాలు. CL6 తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XDN1. ఇంటర్వల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మీరు దీంట్లో 1, 2, 3 తీసుకున్నారనుకోండి, చాలామంది తీసుకుంటారు ఈ నెంబర్లు. ఇక్కడ 100 నుంచి 200 వరకు అంటే 100 నెంబర్స్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ 79 కంప్లీట్ అయిపోయినాయి. మహా అంటే 1లో ఒక 20-22 నెంబర్లు ఉంటాయి ఎక్స్ట్రా. ఇక్కడ 201 నుంచి 299 వరకు ఉన్నాయి, అంటే 35 వరకు ఆల్రెడీ యూజ్ చేశారు ఎవరో. 300 నుంచి 400 వరకు ఉన్నాయి, ఇక్కడ 19 ఎవరో యూజ్ చేశారు. మనకు తక్కువ నెంబర్ ఏదైతే తీసుకున్నామో అది తీసుకున్నాం. 4, 5, 6 తీసుకున్నాం. OBAR లోకి వెళ్తున్నా. OBAR /n OBAR HCL4 04 05 06 సేవ్. కదా FS00 లోకి వెళ్ళి రీకన్సిలేషన్ అకౌంట్స్ చేయాలి. డొమెస్టిక్, ఎక్స్పోర్ట్ అండ్ 1 టైం /n FS00. సో ఇవి ఏ దాని కిందకి వస్తాయి చూడండి, డొమెస్టిక్ కస్టమర్ కరెంట్ అసెట్ కిందకి వస్తాయి. బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్స్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాటిని నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్,
కంట్రోల్ డేటా INR ఓన్లీ పిక్ కస్టమర్స్ టైప్ కస్టమర్స్ 001 G067 తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే 001 G067. మూడు చేసుకోవాలి, డొమెస్టిక్, ఎక్స్పోర్ట్ అండ్ వన్ టైం. ఎక్స్పోర్ట్ కస్టమర్ రిమైనింగ్ అన్ని సేమ్. ఇలా మూడింటి చేసుకోవాలి. నెక్స్ట్ XD01లోకి వెళ్ళి కస్టమర్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఫ్యాషన్ XD01. ఓకే, మనకు సంబంధించిన డొమెస్టిక్ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ HCL 5 ఇవ్వండి, అది బయట లోపల ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. వచ్చింది అక్కడ HCL 4 కదా. ఇక్కడ వచ్చేసింది పైన. ఎంటర్ ఇవ్వండి. కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఎంతమంది కస్టమర్స్ ఉంటారో 100 మంది ఉంటే 100 మంది ఇక్కడ టైప్ చేసుకోవాలి. మీరు జై ప్రైవేట్ లిమిటెడ్ అని ఇస్తున్నా. తర్వాత కంపెనీ కోడ్ డేటా ఇక్కడ స్ట్రీట్ రాయొచ్చు, స్ట్రీట్ RK నగర్, స్ట్రీట్ నెంబర్, పోస్టల్ కోడ్, కడప, కంట్రీ IN, రీజన్ 01 ఆంధ్రప్రదేశ్. తర్వాత కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్ళండి. డైరెక్ట్గా రీకాన్ అకౌంట్ టైప్ ఇప్పుడు 3 చేసావు కదా, ఆ వీడికి వచ్చేస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేయండి ఒకసారి. డొమెస్టిక్ కస్టమర్ షార్ట్కి వీటిలో పెట్టుకోండి. హలో హలో నాయిస్ వస్తుంది ఎవరిదో బ్యాక్ ఎండ్. వెండర్ కాదు కదా మనకి కస్టమర్ నెంబర్ ఎంతుందో చూడండి, 031. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ మేజర్ కస్టమర్సా అనేది చూసుకోవాలి. మేజర్ కస్టమర్ E6. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 30001 తీసుకోండి. టాలరెన్స్ గ్రూప్ మనం ఆల్రెడీ చేసాం కదా, HCL 1. ఇద్దరికి ఒకటే, వెండర్కి కస్టమర్స్కి రెండింటికి సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ అవ్వకపోయారనుకోండి, ఆల్రెడీ ఆ నెంబర్ని ఎవరో ఒకరు ఉపయోగించారని అర్థం.
సేవ్ అయింది. కింద హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. సేవ్ అవ్వలేదంటే ఆ నెంబర్ని ఎవరో తీసుకున్నారని అర్థం. మళ్ళీ మనం వేరే నెంబర్ మార్చుకోవాలి. మళ్ళీ వేరే కస్టమర్ని క్రియేట్ చేస్తాం. కంపెనీ చేసాం. ఇక్కడ మిస్టర్ ఈస్ పివిటి ఎల్టీడీ. ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్ నగర్, $36 కంపెనీ కోడ్ డేటా, సేవ్. ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందిని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, వెండర్స్ లైక్ కస్టమర్స్ని ఇలా క్రియేట్ చేయాలి. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో వెళ్ళి మనం పోస్ట్ చేద్దాం. అంతకు ముందుగా FS00లో నేను సేల్స్ అని ఒక జిఎల్ని చేశానో లేదో చూసుకుంటాను. సేల్స్ అనేది చేయలేదు. ఇప్పుడు సేల్స్ నెంబర్ ఏ నెంబర్తో స్టార్ట్ అయ్యిందని చెక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలండి చెప్పండి. సేల్స్ నెంబర్ ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని నాకు తెలియాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? OB24 పొజిషన్ HCL1 సేల్స్ 3,01,000తో స్టార్ట్ అయింది. 3,01,000. ఇప్పుడు దీంట్లో ఏదో ఒకటి కాపీ చేసుకోండి, ఎనీథింగ్, లేదంటే ఓన్గానే చేయండి, ప్రాబ్లం లేదు. క్రియేట్ 3,01,000 సేల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, సేల్స్ అకౌంట్స్, ANR, లైన్ ఐటెం డిస్ప్లే 001 G001 సేవ్. ఓకే, ఇప్పుడు FB70కి వెళ్దాం. ప్రీవియస్ కంపెనీ ఉంది కదా, నా కంపెనీ కూడా మార్చాలి. కస్టమర్ ఇన్వాయిస్ HCL. కంపెనీ కోడ్ మారించండి పైన. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాను. హరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లేదంటే జై ప్రైవేట్ లిమిటెడ్. అమౌంట్ 50,000 ఇస్తున్నాను. ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్, ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. క్రెడిట్, ఇక్కడ 50,000. వాల్యూ డేట్ టెక్స్ట్ అనేది మ్యాండేటరీ అయితే మనకు అడుగుతుంది, అడగలేదంటే నార్మల్గా సేవ్ అయిపోతుంది. సిమ్యులేట్. చూడండి, ఇక్కడ ఇంతకు ముందు జిఎల్లో ఒకలా వస్తుంది,
వెండర్లో ఒకలా వస్తుంది, సేల్స్లో ఒకలా వస్తుంది. చూడండి 01 వచ్చేసి మనకి జై ప్రైవేట్ లిమిటెడ్, 50 ద సేల్స్ అకౌంట్ వచ్చింది. సో ఇలా మారుతుంది. డెబిట్ క్రెడిట్ అనేది ఒక్కొక్క వెండర్లో ఒక నెంబర్ వస్తుంది, కస్టమర్లో ఒక నెంబర్ వస్తుంది, జిఎల్లో ఒక నెంబర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సేవ్ డాక్యుమెంట్ సేవ్ అయిపోయింది. మళ్ళీ అదే పర్సన్ తీసుకుంటాను. $1,00,000 తో పోస్ట్ చేస్తాను. సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు చేసింది నేను వెళ్ళి చూడాలి అంటే FBL5Nలోకి వెళ్ళాలి. /n L5N. సో కస్టమర్ అకౌంట్, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే అంటాం. ఇది ఓపెన్ చేసి కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. జై ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. సో చూడండి, కస్టమర్ నెంబర్, నేమ్, స్ట్రీట్, సిటీ, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్ ఇలా రెడ్ కలర్లు ఉన్నాయంటే ఇంకా అమౌంట్ క్లియర్ అవ్వలేదని అర్థం. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డాక్యుమెంట్ డేట్, నెట్ డ్యూ డేట్, అమౌంట్ క్లియరింగ్, మనకి డాక్యుమెంట్ నెంబర్ ఇలా చేస్తుంది. 1,50,000 మనకు కస్టమర్స్ డబ్బులు ఇవ్వాలి. ఓకే, సో తర్వాత కస్టమర్ మాస్టర్ చేంజెస్. ఇప్పుడు ఆ జై ట్రేడర్స్లో స్ట్రీట్ కానీ, సిటీ కానీ, తర్వాత నెంబర్ కానీ, పిన్ కోడ్ నెంబర్ కానీ మనం మార్చుకోవచ్చు. న్యూ సెషన్ తీసుకుంటున్నా. 02 ఎంటర్. ఇక్కడ జనరల్ డేటాలోకి రండి. ఇప్పుడు కంపెనీ కాకుండా నువ్వు మిస్టర్ అయినా కానీ మిస్ కానీ అని పెట్టుకోవచ్చు. జై ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా జై టెక్నాలజీస్ అని మార్చుకోవచ్చు. ఓకే, ఇంకా మనం నెంబర్ కానీ, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇంకా అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవచ్చు. ఓకే, నేను జై టెక్నాలజీస్ అని మార్చాను. సేవ్ చేస్తున్నాను. చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్. ప్రైవేట్ లిమిటెడ్ కాస్త టెక్నాలజీస్గా మారింటుంది. ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, జై టెక్నాలజీస్ అని వచ్చింది. జై ప్రైవేట్ లిమిటెడ్ వెళ్ళిపోయి జై టెక్నాలజీస్ అని వచ్చింది. జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే చూడాలి అంటే XD03లోకి వెళ్తే ఎలాంటి చేంజెస్ ఏం కావు, జస్ట్ చూసుకోవచ్చు అంతే. XD03 ఎంటర్. ఎలాంటి చేంజెస్ చేయలేం, కర్సర్ అలా పెట్టవచ్చు అంతే, దాన్ని ఎడిట్. ఇది డిస్ప్లే యాక్సెస్. నెక్స్ట్ FD10N కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ. FD10N ఎగ్జిక్యూట్. చూడండి 1,50,000 చూపిస్తుంది మనకు రావాల్సిన బ్యాలెన్స్ కస్టమర్స్ నుంచి. ఓకే, సో ఇది ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలంటే F-28లోకి వెళ్ళాలి. మాన్యువల్ క్లియరింగ్, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ ఉంది కదా, అది మీరు అకౌంట్స్ పేయబుల్కి ఎలా చేస్తారో దీనికి కూడా అలాగే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి /n F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్. ఓకే, ఇప్పుడు డేట్ ఇస్తున్నాను. ఇది చూడండి DZ వస్తుంది, DZ టైప్. ఫర్ పేమెంట్ ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. టోటల్ అమౌంట్ 1,50,000 అట్ టైం క్లియర్ చేస్తా. ఆ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోండి.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఇక్కడ చూడండి, ఇన్ కంపెనీ కోడ్ HCL దాని నెంబర్ రేంజ్ 14 ఈజ్ మిస్సింగ్ అంట. ఎక్కడ వెళ్ళాలండి? ఎక్కడ వెళ్ళాలి? FBN1 అండి. FBN1 న్యూ సెషన్ తీసుకుంటున్నా. FBN1 14 టోటల్గా 5,01 నుంచి 6,000 వరకు. సేవ్. ఎంటర్ ఇస్తున్నాం. చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 1,50,000, నాట్ అసైన్డ్ 0. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. సేవ్. డాక్యుమెంట్ 5001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, వెళ్ళి చూడండి టోటల్ అమౌంట్. రిఫ్రెష్. చూసారా, టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. దాన్ని చెక్ చేయాలంటే క్రెడిట్ ఐటమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా, టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. డిఆర్ డిజెడ్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఇలా అండి, ఇలా అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి మనం కాన్ఫిగరేషన్స్ చేసి, ఓకే, సో తర్వాత నెంబర్ రేంజెస్ అసైన్ చేసి, కస్టమర్స్ని క్రియేషన్ చేసి, కస్టమర్ ఇన్వాయిస్ని జనరేట్ చేసి, వాటిని మాన్యువల్ క్లియరింగ్ కూడా ఎలా చేయాలని చెప్పాను. ఇంకా పార్షియల్ స్టాండర్డ్ రెసిడ్యూల్ అనేది వెండర్లో ఎలా చెప్పామో దీంట్లో కూడా అలాగే చేసుకోవచ్చు. అది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, టుమారో మనం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కషన్ చేద్దాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? క్లియర్? క్లియర్ సార్. ఓకే అండి, డన్. గుడ్ నైట్. ఈ సార్, గ్రూప్లో వేస్తాను చూడండి. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇందాక మీరు జిఎల్ నెంబర్స్ వేసేటప్పుడు అది తెలియదు అన్నప్పుడు ఏ షార్ట్ కట్ కి వాడారు సార్? OBD4 టాటా అకౌంట్స్. OBD4. OBD. ఓకే, థ్యాంక్ యూ. OBD4 ఓకే టాటా అకౌంట్స్. ఓకే సార్.